2024 డిసెంబర్ 4న విడుదలైనటువంటి 'పుష్ప 2' సినిమా. అంటే ఈ క్రమంలో అల్లు అర్జున్ గారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ తాను థియేటర్ లోపల ఉన్నప్పుడు ఒక తొక్కిసలాట జరగడం, ఒక రేవతి అనే ఆవిడ చనిపోవడం, వాళ్ళ కొడుకు శ్రీతేజ ఇప్పటికి ఆసుపత్రిలో వైద్యం అందుతూ ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి అప్పుడు తెలంగాణ ప్రభుత్వం పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన ఒకరోజు చెంచలు కూడా జైల్లో కూడా గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దీని మీద పోలీసులు విచారణ పూర్తి చేశారు. ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. 112 పేజీల ఛార్జ్ షీట్ తాజాగా. ఈ ఛార్జ్ షీట్లో అల్లు అర్జున్ A11గా తన మేనేజర్ని, వ్యక్తిగత సిబ్బందిని, మరో 8 మంది బౌన్సర్లని, మొత్తం 23 మంది మీద కేసు అయితే ఫైల్ చేశారు. అయితే మొత్తం ఎపిసోడ్లో థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే, థియేటర్ మేనేజర్ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది ఇదంతా అని చెప్పి అభియోగాలు మోపిన అల్లు అర్జున్ మీద పలు సెక్షన్ల కింద A11గా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసి ఆయన మీద ఛార్జ్ షీట్ వేయడం మీద సినీ వర్గాలు అయితే తీవ్ర అసంతృప్తికి గురయ్యాయి. అల్లు అర్జున్ మీద ఇంకా ప్రభుత్వానికి కక్ష చల్లారినట్లేదు అని సినిమా జర్నలిస్టుల దగ్గర కొందరు సినిమా ప్రముఖులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కారణం లేకపోలేదు, అల్లు అర్జున్ ప్రమేయం లేకుండానే జరిగింది. ఆయన అక్కడికి వస్తున్నారు అన్న విషయం థియేటర్కి తెలిసినప్పుడు థియేటర్ వాళ్ళు పోలీసులకు సమాచారం ఇదంతా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. మరి ఆయన ప్రమేయం లేకుండానే జరిగినా కూడా ఆయన కుటుంబం సరే నష్టపోయింది కాబట్టి భారీగానే ఆ నష్టాన్ని ఎవరు పూడ్చలేనిది. అయినా కూడా ఆయన ఆర్థికంగా ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శ్రీతేజకి సంవత్సరం నుంచి వైద్య ఖర్చులు మొత్తం ఆయనే భరిస్తూ ఉన్నాడు. ఆయన పూర్తిగా బాధ్యత వహించారు కూడా. అయినా కూడా ఇప్పుడు పోలీసులు తనని A11గా ఛార్జ్షీట్ దాఖలు చేయడం డెఫినెట్లీ ప్రభుత్వ కక్షపూరితగా చర్యగానే కొందరు సినిమా ప్రముఖులైతే దీన్ని విశ్లేషిస్తూ ఉన్నారు. ఈ నిర్ణయం మీద సినిమా వాళ్ళు అయితే తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారు. ఇంటర్నల్గా కూడా సినిమా వాళ్ళ మధ్య చర్చ జరుగుతూ ఉంది. అల్లు అర్జున్ మీద ఇంకా కక్ష కొనసాగుతుంది అని చెప్పి. సరే, ఎనీహౌ కోర్టులో అయితే ఛార్జ్షీట్ వేశారు. విచారణ అయితే ముగిసిపోయిందట. నెక్స్ట్ కోర్టులో పరిణామాలు చూడాలి, వాట్ నెక్స్ట్ అని.